బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరువల్లూరు జిల్లా పొన్నేరి ప్రాంతంలోని వాయలూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ ఉష్ణ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. 1320 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కసారిగా బొగ్గు నిల్వ కోసం నిర్మిస్తున్న కోల్ యార్డ్ కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న ఉత్తర భారత కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన కార్మికుడిని అత్యవసర చికిత్స నిమిత్తం చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. మృతుల దేహాలను అదే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయానికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70% వరకు పూర్తయిన ప్రాజెక్టులో ఈ ప్రమాదం చోటు చేసుకోవటం కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికీ మట్టి పెళ్లల కింద ఎవరైనా ఇరుక్కున్నారా అన్న అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శోధనా చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారుల పర్యవేక్షణలో రికవరీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. గుడ్ ఈవినింగ్ శ్రేయ. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. దాదాపు 900 వరకు ఈ యొక్క ఘటనలో మృత్యువాత పడ్డారు. ఏదైతే తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా ఈ యొక్క పొన్నేరు ప్రాంతం వద్ద ఉన్నటువంటి ఎన్నూరు మండలంలో నిర్మాణంలో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ కేంద్రం వద్ద అక్కడ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంలో ఉన్నటువంటి గోడలు కూలిపోవడంతో దాదాపు 9 మంది మృత్యువాత పడ్డారు. ఒక వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 660 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్లు అంటే 1320 మెగా యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ వరకు ఇప్పటికే పని దాదాపు 70% పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఎవరు తీసుకున్నట్టయితే ఈ యొక్క బొగ్గు ఏదైతే ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించేటువంటి బొగ్గు నిల్వ కోసం నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి కోల్ యార్డ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అదే సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఇండియన్ కార్మికులంతా కూడా దాని కింద చిక్కుకుని దాదాపు 9 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక వ్యక్తి మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని స్టాన్లీ ఆసుపత్రి, చెన్నైలో ఉన్నటువంటి ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే దీని కింద ఇంకా ఈ యొక్క మట్టి పిల్లల కింద ఎవరైనా ఉన్నారనే నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసు అధికారులు అలాగే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క మట్టి పిల్లల్ని ఇవన్నీ కూడా తీసి లోపల పూర్తిగా పరిశీలన అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తీసుకున్నట్టయితే ఈ 9 మంది కుటుంబ సభ్యులంతా కూడా నార్త్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళు దాదాపు కేవలం వాళ్ళ వైఫ్, పిల్లలు మాత్రమే ఇక్కడ స్థావరం ఉండి ఈ యొక్క ప్లాంట్ వద్ద వాళ్ళ నివాసం ఉంటూ తింటూ పనులు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం కూడా అందజేశారు. ప్రస్తుతానికి స్టాన్లీ ఆసుపత్రిలో, చెన్నైలో ఉన్నటువంటి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కూడా అతనికి అందించే విధంగా చేస్తున్నారు. మొత్తం ఈ యొక్క ఇదే ఆసుపత్రికి ఎవరైతే మృతి చెందారో ఈ యొక్క 9 మంది మృతదేహాలంతా కూడా స్టాన్లీ ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఉంది. మొత్తం మీద అనుకోని రీత్యా సాయంత్రం పూట ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో దాదాపు 9 మంది అక్కడే ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఉంటే మరీ ఎక్కువ ప్రాణ నష్టం కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన వారంతా కూడా ఆ ప్రదేశం నుంచి గేటు వద్దకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిందని కూడా
తెలుస్తుంది. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలంతా కూడా తీసిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారనేటువంటి నేపథ్యంలో పోలీసులు, ఫైర్ మాపక సిబ్బంది ఇద్దరు కూడా రెండు బృందాలుగా దీన్ని మొత్తం పరిశీలించి కొనసాగిస్తూ సోదా చేస్తున్నారు. శ్రేయ, సుధీర్, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసొచ్చాయా? అంటే ఇది ఇప్పటికి దాదాపు 2 ఏళ్లుగా చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్టు చెన్నైకి సమీపం, అంటే తిరువల్లూరు జిల్లా అనేది చెన్నై బార్డర్ కి ఆంధ్రాకి సెంటర్ లో ఉండేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్ దాదాపు 2 ఏళ్లుగా చేస్తున్నటువంటి పని ఇప్పటికే దాదాపు 70% వరకు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బొగ్గులు నిల్వ ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి పెద్ద స్టోర్ ని గోడలు ఒక్కసారిగా కూలిపోవడంతో అటు గోడలు ఇటు లోపల ఉన్నటువంటి స్టోరేజ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒకసారిగా వాళ్ళ మీద పడబోవడంతోనే ఈ కింద ఇరుక్కుపోయి ఊపిరాడక కొంతమంది చనిపోయారు. అలాగే ఈ యొక్క పిల్లలు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. సో ఒక అతనికి మాత్రం తీవ్ర గాయాల పాలయ్యి అతన్ని గుర్తించినటువంటి పోలీసులు, ఈ యొక్క ఫైర్ సిబ్బంది వెంటనే వెలికి తీసి స్టాన్లీ ఆసుపత్రి తరలించారు. మిగిలిన మృతదేహాలను కూడా స్టాన్లీ ఆసుపత్రి తరలించారు. సుధీర్, సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనా స్థలంలో ఎంతమంది వరకు ఉండొచ్చు? దాదాపు ఇక్కడ వీళ్ళు మొత్తం కలిపి నార్త్ ఇండియన్స్ వరకే తీసుకున్నట్టయితే పైగానే ఈ యొక్క నిర్మాణం వద్ద ఈ రోజు పనులు చేపడుతున్నారు. అయితే మామూలుగా తీసుకున్నట్టయితే దీంట్లో 100 మందికి పైగానే కార్మికులంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తీసుకున్నట్టు ఈ రోజు వర్కింగ్ లో తీసుకున్నట్టయితే 60 నుంచి 70 వరకు కార్మికులు అక్కడ ఉన్నారని, అయితే వాళ్ళంతా కూడా తమ ఇతరత్ర అక్కడ పనిలో ఉండడంతో ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ మాత్రము నిర్మాణం దగ్గర ఉన్నటువంటి వీళ్ళు 10 మంది వరకు ఉన్నారు. వీళ్ళతో పాటుగా మరి కొంతమంది ఉన్నారని కూడా తెలుస్తుంది. అదే ఒకసారిగా అక్కడ ఈ యొక్క దుమ్ము ఎప్పుడైతే ఇంత భారీది కూలి పడిపోవడంతో దాని కింద ఇరుక్కుపోయి ఈ యొక్క మట్టి పిల్లలు బొగ్గు నిల్వ ఉంచేటువంటి గోడలన్నీ కూడా పడిపోయిన తర్వాత అక్కడ మట్టి పిల్లలు ఉండడంతో ప్రస్తుతానికి అవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. ఇప్పటి వరకు తేలింది 9 మృతదేహాలు తేలి ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాల పాలైనటువంటి వాటిని గుర్తించడం జరిగింది. మరి ఎవరైనా ఉన్నారనేటువంటి విషయం కూడా చూడాల్సింది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యేటువంటి ఘటన చోటు చేసుకునింది. ఒకసారిగా లోపల రక్తపు మడుగుల్లో వీళ్ళని ఈ యొక్క శిథిలాల కింద నుంచి బయట తీసేటువంటి క్రమంలో అందరినీ కూడా 108 లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పోలీసులు, అలాగే ఈ యొక్క కార్మికులంతా కూడా లోపల ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీస్తుంటే వాళ్ళకి ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు. అసలు ఎవరెవరు లోపల ఉన్నారో, తమ బంధువులు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా, మిత్రులు ఉన్నారనేటువంటి నేపథ్యంలో ఆ టెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి లోపల ఇంకా ఎవరైనా ఉన్నారనేటువంటి విషయంలో సోదా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కూడా ఇంకా ఎవరు లేరని తెలుస్తుంది. ఎందుకంటే మిగిలిన వారంతా కూడా ఇతర వర్క్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఉండడంతో వీరి వరకే ఇప్పుడు ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. అయినప్పటికీ పూర్తిగా అక్కడ క్లీన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఈ యొక్క పిల్లల్ని ఏర్పించిన తర్వాత. థ్యాంక్ యూ సుధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పిడుగురాల పట్టణం బైపాస్ రోడ్డుపై మద్యం మొత్తలో కారు నడిపిన ఘటన కలకలం రేపింది. దాచేపల్లికు చెందిన షేక్ సైదా మద్యం సేవించి బొలెరో వాహనంపై పిడుగురాల వైపు వస్తుండగా బైపాస్ రోడ్డుపై మందుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటీలో ప్రయాణిస్తున్న 2 యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన అనంతరం కూడా షేక్ సైదా వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూనే ఉండటంతో స్కూటీని కొన్ని మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో నిప్పురవ్వలు చిమ్ముతూ వాహనం ముందుకు వెళ్లడాన్ని గమనించిన తోటి వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తరువాత అతన్ని వెంబడించి పట్టుకున్న స్థానికులు అక్కడికక్కడే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. రైట్ పిడుగురాళ్ల నార్కెట్పల్లి హైవే పైన మద్యం మత్తులో యువకులు హల్చల్ చేస్తూ బొలెరో వాహనంతో స్కూటీని ఢీకొట్టి అదే బొలెరో వాహనంతో హైవేపై ఈడ్చుకుంటూ వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఈ ప్రమాదానికి సంబంధించి స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడినట్టుగా తెలుస్తుంది. అటు హైవేపై స్కూటీని ఈడ్చుకెళ్తున్న టైంలో స్కూటీ నుండి నిప్పురవ్వలు రావడంతో తోటి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. దాచేపల్లికి చెందిన సైదా అనే వ్యక్తి, అతని ఫ్రెండ్, అతని మిత్రుడు ఎవరైతే ఉన్నారో దాచేపల్లిలో మద్యం సేవించి అక్కడ నుంచి పిడుగురాళ్ల వస్తుండగా బైపాస్ దగ్గరికి రాగానే అక్కడ బైపాస్ మీద వెళ్తున్న స్కూటీని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఆ బొలెరో వాహనం స్కూటీని ఢీకొట్టి అక్కడ నుండి యాక్సిడెంట్ ఆ ఇద్దరు స్కూటీ మీద ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువకులుగా స్థానికులు అయితే చెప్తున్నారు, వాళ్ళకి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి కొంత దూరం వరకు హైవేపై ఈడ్చుకు వెళ్లడంతో పూర్తిగా నిప్పులు రావడంతో, ఏదైతే బొలెరో వాహనం కింద పడిన స్కూటీ నుండి నిప్పులు రావడంతో తోటి వాహనదారులు కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. అందులో కొంతమంది వాహనదారులు బొలెరో వాహనాన్ని వెంబడించి ఆ బొలెరో నడుపుతున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సైదా, అతని మిత్రుడు, వాళ్ళిద్దరికి అయితే దేహశుద్ధి చేసి ప్రస్తుతానికి పోలీసులకైతే అప్పగించారు. అటు ప్రస్తుతానికి యాక్సిడెంట్ అయిన ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసును అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. శ్రేయ, థ్యాంక్ యూ వాసుబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పర్వత్పూర్లోని సాయి ఐశ్వర్య లేఅవుట్లో హత్యాయత్నం కలకలం రేపింది. కాచువాణి సింగారం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు కిన్నెర లక్ష్మీ జంగయ్యపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన జంగయ్యను సమీపంలో మేడిపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ హత్యాయత్నానికి వ్యక్తిగత కక్షలే కారణంగా అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఆదిలాబాద్కు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. ఘటన అనంతరం శ్రీనివాస్ స్వయంగా గట్కేసర్ పోలీస్ స్టేషన్కి లొంగిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు వెలికితీసి దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని పుష్కర ఘాట్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి సాగర్ను చూడటానికి వచ్చిన 5 ఇంటర్మీడియట్ విద్యార్థులలో ఒకరు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఘాట్ వద్ద ఫోటోలు తీసుకుంటున్న సమయంలో విద్యార్థి చాణక్య తడిసి వంతెన వద్ద నుంచి జారిపడి నీటిలోకి వెళ్లిపోయాడు. అతన్ని రక్షించేందుకు మరో విద్యార్థి ప్రయత్నించగా అతడు నీటిలో పడిపోయాడు. అయితే స్థానికులు అతన్ని సమయస్ఫూర్తితో రక్షించారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గల్లంతైన విద్యార్థి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన విద్యార్థితో సహా మొత్తం 5 విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధ్యాహ్నం సుమారు 2:45 గంటల సమయంలో మాకు 100 డయల్ సెంటర్ నుంచి ఇక్కడ ఆంజనేయ ఘాట్ దగ్గర ఒక బాబు డ్రౌనింగ్ లా మునిగిపోయారని చెప్పి సమాచారం రాగా వెంటనే నేను విజయపురి టౌన్ ఎస్ఐ గారు ఆంజనేయ ఘాట్ దగ్గరికి వచ్చి పరిశీలించగా ఇక్కడ 6 మంది ఫ్రెండ్స్ కూకట్పల్లి నుంచి 2 బైక్లపై నాగార్జున సాగర్కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు అందరు కలిసి ఈత కొడదామని చెప్పేసి ఒక 3 స్టెప్స్ కింది దిగడం జరిగింది. ఈ భారీ వర్షాల వల్ల ఫ్లడ్స్ పైనుంచి సుమారు 6.5 లక్షల క్యూసెక్ రావడం వల్ల అట్టి వరదలో చాణక్య వయసు 15 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూకట్పల్లిలో చదువుతున్నారు. అతను చాణక్య అనే అబ్బాయి కొట్టుకొని వరదలో పోవడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులకు పోలీసు వారి విజ్ఞప్తి, పిల్లల్ని దయచేసి ఇంత దూరము ఎవరు పెద్దవాళ్ళు లేకుండా పంపకండి. ఫ్లోటింగ్ హెవీగా ఉండటం వలన
యాత్రికులందరూ టూరిస్టులు ఎవరు కూడా నీళ్ళలో దిగొద్దని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. ఎస్డిఆర్ఎఫ్ టీంకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత బాడీ మిస్సింగ్ పర్సన్ గురించి సెర్చ్ చేయడం జరుగుతుంది. మేము 6 స్నేహితులం కుకట్పల్లి నుంచి సాగర్ జోన్కి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు హెవీ ఫ్లోటింగ్ వల్ల మాకు తెలియక మేము వాటర్లో దిగినప్పుడు మా ఫ్రెండ్ తెలియకుండా ఫ్లోటింగ్ వల్ల లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే మా ఇంకో స్నేహితుడు కాపాడదామని ట్రై చేస్తే ఇతను కూడా మునిగిపోతున్నారని ఇంకొకరు వాళ్ళు లాగేస్తే మా ఫ్రెండ్ చాణిక్య ఫ్లోటింగ్లో కొట్టుకొని వెళ్ళిపోయారు ఇక్కడ ఘాట్ కింద. తర్వాత 100కి డ్రైవ్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇక్కడ మీద వచ్చాము. బైక్స్ మీద వస్తున్నప్పుడు మధ్యలో బండి ఆగిపోవటం వల్ల అక్కడ నుంచి లారీ నుంచి ఇక్కడికి వచ్చాం. ఒక్క వెహికల్ దగ్గర అక్కడ సగం దూరం నుంచి ఒక్క వెహికల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. మేము 6 స్నేహితులం కుకట్పల్లి నుంచి సాగర్ జోన్కి ఇక్కడికి వచ్చినాం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కోర్లం గ్రామం వద్ద ఇటీవల జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించినట్లు సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన 42 గ్రాముల బంగారు ఆభరణాలు దొబ్బుకుని పోయారని బాధితులు అన్నారు. ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా ఒడిశాకు చెందిన 2 యువకులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. యువత మత్తు పదార్థాలు విలాసాలకు బానిసై అడ్డదారులు తొక్కుతున్నారని, ఇటువంటి చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పద్నాలుగో తారీఖున ఉదయం 11 గంటలకు కవిటి మండలం దోగన్పొట్టుకు చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి NH 16 గుండా కొర్లాం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరో 2 గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి శ్రీకాకుళంకు దారి ఏదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెడలో ఉన్న 4 తులాల గొలుసును లాక్కుని వెళ్ళిపోయినట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒడిశా వైపు వెళ్ళినట్టుగా, అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం, వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది అన్నమాట. అందులో భాగంగా ఈరోజు కొర్లం జంక్షన్లోని ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ 2 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేస్తుండగా ఒక సిల్వర్ కలర్ హెల్మెట్తో 2 వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగి, అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున ఉదయం 11 గంటలకు కవిటి మండలం దోగన్పొట్టుకు చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి NH 16 గుండా కొర్లాం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరో 2 గుర్తు దేశవ్యాప్తంగా దసరా సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దసరా బన్నీ ఉత్సవం సందర్భంగా దేవరగట్టు పరిసర గ్రామ ప్రజలకు నెల రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ లలితాదేవి తెలిపారు. ప్రధానంగా నాటుసారా తయారీదారులపై దృష్టి పెట్టి వారికి ప్రత్యామ్నాయం చూపిస్తూ వాళ్లలో చైతన్యం తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. గతంలో కంటే ఈసారి బన్నీ ఉత్సవంలో ఎక్కడా సారా అనేది ఉండదని 100కు 100% ఖచ్చితంగా కట్టడి చేశామంటున్న ఎక్సైజ్ సిఐ లలితాదేవితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలంతా తిరిగి ప్రజలను అవేర్నెస్ చేసిన పరిస్థితులు, అంటే కర్రలు వినియోగించరాదు, అదేవిధంగా మద్యం సేవించరాదని ప్రస్తుతం ఏదైతే మనం ఎక్సైజ్ సిఐ గారి దగ్గర ఉన్నామో, మరి ఎక్సైజ్ తరఫున వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ చేశారో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, బన్నీ ఉత్సవం అంటేనే చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అక్కడ యాజ్ ఏ డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎలా అవేర్నెస్ చేశారు, ఏమేమి చేశారు? గత కొన్ని నెలలుగా అంటే గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మేడం గారి ఆధ్వర్యంలో
తర్వాత ఏసీ గారి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు, తర్వాత సుధీర్ బాబు ఈఎస్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారి సలహాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారైన రాజశేఖర్ గౌడ్ సారును, తర్వాత రామకృష్ణారెడ్డి సారు ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఇక్కడ దాడులను నిర్వహిస్తూ 1 month నుంచి, అంటే నవోదయంలో భాగంగా నెర్నికి తాండా, అరికేర తాండా గ్రామాలలో నాటుసారా నిర్మూలనకు మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ, తర్వాత దాడులు నిర్వహించి ఒకవేళ ఉన్న చోట ఏదైనా నాటుసారా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించి వాళ్ళలో తర్వాత మోటివేషన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ, కేర్ కమిటీ ద్వారా వాళ్ళకు మోటివేషన్ నిర్వహిస్తూ, వాళ్ళకు మంచి చెడులకు ఏదన్నా ఉంటే లైవ్లీహుడ్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ చేయడం వల్ల ఈరోజు ఈ బన్నీ ఉత్సవాల అంటే హోలగుంద మండలంలో జరిగే బన్నీ ఉత్సవాలు లో నాటుసారా నిర్మూలన సంసిద్ధంగా మేము విస్తృత దాడులు నిర్వహించి నిషిద్ధం చేయడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా మీరు వచ్చి ఇక్కడ పండగ వాతావరణంలో సంతోషంగా చేసుకోగలరని ఆశిస్తున్నాను. మేడం, ఇప్పటి వరకు అంటే మీరు దాడులు చేశారు, అంటే బెల్లం మూట ఎంత ధ్వంసం చేశారు, సారా ఎంత నాశనం చేశారు, ఎంతమంది మీద కేసు పెట్టారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు అయితే 23 కేసులు పెట్టాము. తర్వాత 23 మంది పర్సన్స్ అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. దాదాపు 6,000 లీటర్స్ల, అంటే గత కొన్ని నెలల నుంచి ఈ దాడులంతా జరిగింది. 6,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఎవరినైతే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది, వీళ్ళందరినీ చేయడం వల్ల దాంతోపాటు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. తర్వాత వాళ్ళకు లైవ్లీహుడ్ కోసము మేము మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వాళ్ళు ఈ నాటుసారా అంటే ఇక్కడ మేము ఇంకొకటి కూడా చేసాము. ఏంటి అంటే మెయిన్ హోలగుంద మండలంలో నెర్నికి తాండా, కొత్తపేట ఈ గ్రామాల్లోనే నాటుసారా తయారు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే లేరు. పర్సన్ టు పర్సన్ ఒక 2-3 మెంబర్స్, ఒక విలేజ్కి ఒక 3 మెంబర్స్ ఒక 6 మెంబర్స్ అట్లా ఉంటారు. వాళ్ళని పర్సన్ టు పర్సన్ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళ ఇంట్లో ఎవరైతే పాజిటివ్ వేలో ఉంటారో వాళ్ళని మోటివేట్ చేసుకొని వాళ్ళని మార్చడం జరిగింది. దీనివల్ల ఈసారి జరిగే బన్నీ ఉత్సవాల్లో అయితే నాటుసారా మ్యాక్సిమం నిషేధించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. అయితే బన్నీ ఉత్సవం సందర్భంగా ప్రధానంగా మేడం ఏదైతే చిన్నపాటి ఘర్షణ కావచ్చు, గాయాలు కావచ్చు, రక్త గాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలంగా అక్కడ సారా వలన, కొండల్లో గుట్టల్లో సారా ఉండడం వల్ల జరుగుతూ ఉందని కొంతమంది గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఈ సారాన్ని ఎంత మాత్రం మీరు నియంత్రించారని అభిప్రాయపడుతున్నారు? ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే బన్నీ ఉత్సవాలు, అంటే 2వ తారీఖు జరగబోయే బన్నీ ఉత్సవాల్లో మీరు ఖచ్చితంగా చూడండి, నాటుసారా ఎక్కడ మీకు కనిపించదని నేను అంటే దృఢ సంకల్పంతో చెప్తున్నాను. ఎందుకంటే మేము చేసిన వర్క్ అట్లాంటిది. దీంట్లో ఏంటంటే మా డిప్యూటీ కమిషనర్ గారు శ్రీదేవి మేడం గారు చెప్పడం కానీ, ఆదేశాలు కానీ, మా ఈఎస్ సూపరింటెండెంట్ గారు చెప్పిన సలహాలు కానీ, తర్వాత మా అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ మా దగ్గరికి వచ్చి గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా 2 వచ్చి, తర్వాత మిగతా స్టేషన్ల నుంచి అన్ని టీమ్స్ పంపించి కొండ గుట్ట అన్ని వెతికి నాటుసారా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, అక్కడ నాటుసారా మ్యాక్సిమం ఉండదండి. 100కు 100% ఉండదని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇది ఏదైతే గత నెల రోజులుగా ఏదైతే హార్డ్ వర్క్ చేసామో, జనాలు అవేర్నెస్ చేసామో, వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ బన్నీ ఉత్సవంలో నాటుసారా ఖచ్చితంగా దొరకదు 100% అని సీఐ మేడం గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, ఆలూరు. దేవరగట్టు బన్నీ ఉత్సవం.